డిజిటల్ యుగంలో లావాదేవీలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది యూపీఐ పేమెంట్ సదుపాయం. యూపీఐ ఐడి, ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్ స్కాన్ ఇలా దేంతోనైనా చెల్లింపులు చేసే సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది దీనివైపు మక్కువ చూపుతున్నారు. ఒక్కోసారి పొరపాటున రాంగ్ నెంబర్కు దీని నుంచి చెల్లింపులు చేసేస్తుంటాం. దీంతో ఆ సొమ్మును ఎలా రాబట్టాలో తెలియక తికమక పడుతుంటాం. యూపీఐ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సులభంగా బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేసే విధానం రావడం తర్వాత నగదు వినియోగం చాలా వరకు తగ్గింది. చివరికి టీ స్టాల్లో కూడా టీ తాగి యూపీఐ పేమెంట్స్ చేసే పరిస్థితి వచ్చింది. వీధి వ్యాపారుల నుండి రిటైల్ వర్తకుల వరకు ఎవరికైనా యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే సౌలభ్యం కారణంగా ఈ విధానం దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో నగదు బదిలీ చేసేటప్పుడు యూపీఐ ఐడిని తప్పుగా నమోదు చేయడం, పొరపాటున వేరొకరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేయడం వంటివి సాధారణంగా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. మీరు ఎదుర్కొన్న కొన్ని తప్పులు ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనకు గురవుతూ ఉంటారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వివరాలు తప్పుగా నమోదు చేసి ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేయబడిన డబ్బును తిరిగి పొందవచ్చు. డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా లావాదేవీలు జరిగితే బాధిత వ్యక్తి ఏ యాప్ ఉపయోగించి చెల్లింపులు చేశారో అదే యాప్లో ఫిర్యాదు చేయాలి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు పొరపాటున రాంగ్ నెంబర్ ఎంటర్ చేసే ప్రమాదం ఉంది. అలా వేరే నెంబర్కు డబ్బులు పంపుతుంటాం. మళ్ళీ ఆ డబ్బును ఎలా రాబట్టాలో తెలియక తికమక పడిపోతుంటాం. అయితే ఆ డబ్బు తిరిగి పొందేందుకు కొన్ని మార్గాలుంటాయి. ట్రాన్సాక్షన్స్కు సంబంధించి పూర్తి వివరాల్ని భద్రపరచుకోవాలి. యూపీఐ ఐడి, లావాదేవీ ఐడి, ట్రాన్సాక్షన్ చేసిన తేదీ, అమౌంట్ వివరాల్ని జాగ్రత్త పరచుకోవాలి. ఇంకా యాప్ నుంచి డబ్బు పంపించిన డీటెయిల్స్ స్క్రీన్ షాట్ తీసుకోవడం మంచిది. మీరు ఏ యాప్ నుంచి పేమెంట్ చేశారో దాని కస్టమర్ కేర్ను సంప్రదించి వెంటనే విషయం తెలియచేయండి. ఏ యాప్ అయినా వినియోగదారుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ నిర్వహిస్తుంది. వారికి సాక్ష్యాలు చూపిస్తే రీఫండ్ ప్రాసెస్ గురించి మీకు సమాచారం ఇస్తారు. అప్పుడు యూపీఐ యాప్ కస్టమర్ సర్వీస్ నుంచి మీకు సరైన సాయం అందుకుంటే ఎన్పీసీఐ పోర్టల్లో నేరుగా కంప్లైంట్ చేయొచ్చు. ఎన్పీసీఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఎడమ వైపు కనిపించే యూపీఐ సెక్షన్లో డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత కనిపించే కంప్లైంట్ సెక్షన్లో మీ ట్రాన్సాక్షన్కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే ఫిర్యాదును స్వీకరిస్తుంది. అప్పుడు మీ డబ్బు తిరిగి రప్పించేందుకు వీళ్లు సాయం చేస్తారు.